హెల్పింగ్ టీం సభ్యులు అండగా నిలిచి ఒక పసి ప్రాణానికి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని కమాన్పూర్ ఎస్ఐ కొట్టె ప్రసాద్ అన్నారు. కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఖాదీర్ సాదిఖాలకు ఇటీవల కుమారుడు జన్మించగా ఆ బాబు పుట్టుకతోనే గుండె మరియు లివర్ పనితీరు సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు కరీంనగర్లో ఓ హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్ వైద్యులు వైద్యం కోసం సుమారు 3 లక్షల ఖర్చు అవుతాయని తెలిపారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఖాదర్ తన కుమారుడి వైద్యం కోసం హెల్పింగ్ హ్యాండ్స్ టీం సభ్యులను సాయం కోరగా మనిషి సాయంగా మానవత్వాన్ని బ్రతికించండి అంటూ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులం అందరూ కలిసి జమ చేసి 61,500 రూపాయలను శనివారం కమాన్పూర్ ఎస్ఐ ప్రసాద్ గారి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎస్ఐ ప్రసాద్ మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ సేవలు అభినందనీయమని, ఇలాంటి మంచి పనులు మునుముందు మరిన్ని చేయాలని వారి ఆకాంక్షని తెలియజేశారు. ఈరోజు కమాన్పూర్ మండలంలోని ఇస్లాం నగర్లో అబ్దుల్ వాళ్ళ డాటర్కి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ ఉన్నదని ఈ హెల్పింగ్ హ్యాండ్ గ్రూప్ వాళ్ళు సతీష్ అండ్ ఆధ్వర్యంలో అందరూ, ఒకరనే కాదు అందరూ హెల్పింగ్ హ్యాండ్స్ దాంట్లో గ్రూప్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లీడరే. ప్రతి ఒక్కరూ ఎంతో యాక్టివ్గా పనిచేసి ఎవరైతే డబ్బులు లేని వాళ్ళు, హెల్త్ బాగాలేని వాళ్ళు, పేదవాళ్ళు ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళకు తోచినంత సాయం చాలా చేస్తారు. ఇట్లనే బాగా ఇది మంచి పని. ఈ కమాన్పూర్ మండలంలో వీళ్ళను అప్రిషియేట్ చేయొచ్చు. ఈ విషయంలో ఇట్లనే కొనసాగించాలి. ఇట్లనే ఈ 900 మంది 2,000 3,000 గ్రూప్ అయ్యి ఎక్కువ మందికి సాయం చేయాలని కోరుకుంటూ మా వంతు సాయం కూడా మేము చేస్తామని అనుకుంటూ దీని ప్రకారం ఆడిస్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ, ప్రతి ఒక్కరికి. అందరికీ చాలా థ్యాంక్స్. మా బాబుకు మీ వల్ల బాగా హెల్ప్ దొరికింది. మీ వల్ల మా బాబు మిగిలారు. మాకు సతీష్ అన్న వాళ్ళు అంటే ఎంతమంది ఉన్నారో గ్రూప్లో అందరికీ థ్యాంక్స్. మాట్లాడదా